నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, కోర్టు వేలం ద్వారా కొనుగోలు చేసిన ఆస్తుల మీద మనకు హక్కులు సంక్రమిస్తాయా? సో మిత్రులారా, ఎవరైనా అప్పు తీసుకొని చెల్లించకపోతే వారి మీద మనము మనీ రికవరీ సూట్ అనే కేసు ఫైల్ చేస్తాం. వారి పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను న్యాయస్థానము జప్తు చేస్తుంది. జప్తు చేసిన తర్వాత బహిరంగ వేల ప్రకటన ద్వారా ఆ ఆస్తులను న్యాయస్థానము అమ్మివేస్తుంది. సో సెక్షన్ 65 ఆఫ్ సిపిసి ప్రకారంగా ఎవరైతే ఆ ఆస్తులను కొనుగోలు చేస్తున్నారో వారికి ఆ ఆస్తుల మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు సంక్రమిస్తాయి. ఒకవేళ ఆ ఆస్తికి సంబంధించిన యజమాని ఆ జప్తుని అడ్డగించే ప్రయత్నం చేసినా, ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సెక్షన్ 74 సిపిసి ప్రకారంగా అతనికి 30 రోజుల కాలం పాటు న్యాయస్థానము సివిల్ జైలు అంటే తన ఆధీనంలోకి తీసుకొని ఆ ఆస్తిని బహిరంగంగా వేల ప్రకటన చేసి వచ్చిన సొమ్ముతో అతను మొదట ప్రభుత్వానికి ఏమైనా అప్పులున్నాడా ఆ అప్పులను చెల్లించేస్తుంది. ఆ తర్వాత ఇతర అప్పులు ఎవరికైతే ఉన్నారో వారికి క్రమానుక్రమంలో చెల్లించడం మొదలు పెడుతుంది. సో ఈ క్రమంలో మనం కనుక ఆస్తులను కోర్టు వేలం ద్వారా కొనుగోలు చేసి ఉంటే మనకు పరిపూర్ణంగా హక్కులు సంక్రమిస్తాయి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.